1, 2, 3 స్టార్ట్. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, మీ త్యాగబలం మీ కర్మఫలం హృదా కాని ఎర్ర జెండా సాక్షిగా. లాల్ సలాం. ఈరోజు మనం కొత్తగూడెంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాం. కిన్నెరసాని ప్రాజెక్ట్ దగ్గరికి ఎందుకు వచ్చాం? కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇంక్లూడ్ అయి ఉన్న ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ని డ్రోన్ షాట్తో కవర్ చేయడానికి వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసింది ఏంటంటే, ఈ వాటర్ గోదావరి వాటర్. ఇది 1960s ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టింది. సో ఇక్కడ నుంచే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుండే తెలంగాణ గవర్నమెంట్కి పవర్ సప్లై అనేది అవుతుంది. మోస్ట్ కాదు, ఒక పర్సంటేజ్ అంతవరకు. సో ఇది కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక నిమిషం. హలో సార్. సార్ ఇక్కడే ఉన్నాం. ఆ డ్యామ్ దగ్గర షార్ట్స్ అవి తీసుకుంటున్నాం సార్. ఇప్పుడా సార్? హైదరాబాద్గా? అయ్యో ఓకే సార్, మేము ఎక్విప్మెంట్ అంతా తీసుకొని వచ్చేస్తాం హైదరాబాద్కి. ఓకే సార్, షూర్ సార్. ఓకే సార్. ఓకే సార్ చెప్పింది ఏంటంటే, అర్జెంట్ మీటింగ్ మీద హైదరాబాద్ వెళ్తున్నారంట. అక్కడ మగ్దుం భవన్లో షూట్ చేద్దామని చెప్పేసి అన్నారు, సిపిఐ ఆఫీస్లో. సో మనం ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా స్టార్ట్ అయితే మనం హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది చెప్పలేం. సో మీ ఇక్కడ నుంచి షూట్ కంప్లీట్ చేసుకొని, ఈ డ్రోన్ షాట్స్ అవి కంప్లీట్ చేసుకొని, మిగతా షూట్ అయితే మనం కార్లో నుంచి తర్వాత హైదరాబాద్ అనేది కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. హాల్ అయితే చాలా బాగుంది. అరే ఈ షూట్ చేయి. స్టోరేజ్ విత్ సంగృత్. నేను ఇంత కూల్గా ఉండడానికి కారణం డోంట్ స్ట్రెస్.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. మనం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. ఇండియా ఫ్లాగ్ లేదు, కమ్యూనిస్ట్ ఫ్లాగ్ పెట్టినా. ఈ మైక్స్ ఆన్లో ఉంటాయా బ్రదర్? మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, ఫుల్ తీసుకోండి. సంస్కృత్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, అలాగే స్టోరీస్ విత్ సంస్కృత్ మంచి రీచ్, మంచి ఆదరణ ప్రజలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. సో వెయిట్ చేస్తున్నాం. ఇంకా రాలేదా సార్? వస్తున్నారా? ఆఫ్ చేసేయండి. ఓకే దా. సో మనం సాంబశివరావు గారి గురించి వెయిట్ చేస్తున్నాం. నమస్కారం సాంబశివరావు గారు. ఇంకా రాలేదు. సాంబశివరావు గారు వస్తున్నారు, ఆన్ ది వే. సో అప్పటి వరకు స్టే ట్యూన్, వెయిట్ చేయండి. నేను వెయిట్ చేస్తున్నాను. చిన్న ఏదో మీటింగ్ ఉండి మీకు చెప్పాను కదా, కొత్తగూడెంలో అర్జెంటుగా బయలుదేరి రావాల్సి వచ్చింది. సో వచ్చిన మీటింగ్ జరుగుతుంది కింద, మనం 4th floorలో ఉన్నాం. సో ఇది అయిపోయాక సార్ వస్తారు, మనం పాడ్కాస్ట్ కంటిన్యూ చేద్దాం. అంటే దెన్ స్టే ట్యూన్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఆ హాల్కి ఈ కుర్చీ, ఈ సెటప్ బాగుంది, ఈ ఎరుపు బాగుంది, ఈ 2 బాగున్నాయి. అది బాగు చేయలేదా ఇంకా? అతను లేరండి సార్, బయట అవుట్ ఆఫ్ స్టేజ్ మరి అంత డబ్బులు పెట్టి చేస్తాను, మార్చేస్తాను. టీవీ వేరే తీసుకోండి, అది అతనిదే బాధ్యత. వాళ్ళదే మరి అట్లా వదిలేస్తే అట్లా మళ్ళా ఏదైనా అయ్యే వరకు ఎంటపడాలయ్యా. అవన్నీ మీ పని మీరు చేయాలిగా. కానీ అది ఆన్లైన్ ఉందా? రన్నింగా? ఓకే సార్. కామన్గా మిమ్మల్ని ఏమని పిలవమంటారు? లైక్ ఎమ్మెల్యే గారు, సాంబశివరావు గారు, లేదంటే కామ్రేడ్ అని ఇప్పుడు ఈ కన్వర్జేషన్లో? కామ్రేడ్ అని పిలుచుకున్నాం సార్ హ్యాపీగా. అంటే స్టోరీస్ విత్ సంస్కృత్ అంటే ఫన్, నవ్వులు, కొంచెం క్యాజువల్గా ఒక ఫ్రీ టాక్గా నడుస్తుంది. కానీ ఈరోజు కొంచెం స్పెషల్, ఎందుకంటే మనతో ఉంది ఒక సీరియస్ ఐడియాలజీతో నడిచే పార్టీకి చెందిన నాయకులు, కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. సార్ మీరు అన్నట్టే కామ్రేడ్ అని పిలుచుకున్నాం సార్. నో ప్రాబ్లం. నమస్తే కామ్రేడ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. వేరే పార్టీ రిసోర్సెస్తో కంపేర్ చేస్తే సిపిఐకి ఎందుకో రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. మీరు వేరే పార్టీతో కంపేర్ చేస్తే ఫండ్స్ అయినా, డొనేషన్స్ అయినా, దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు సార్? ఈ మధ్య మనం చూసాం, బీజేపీ అన్నిటికంటే టాప్ ఫండింగ్. దానిలో ఉన్నటువంటి ఆ లొసుగుని ఆధారం చేసుకుని పార్టీలకు ఇచ్చే ఫండ్ రిలాక్సేషన్ ఉంది కదా. అవును సార్. పార్టీలకు ఇచ్చే ఫండ్కి ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవన్నీ ఉన్న ఆ లొసుగుని ఆధారం చేసుకుని హయ్యెస్ట్ పెయిడ్ పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ దేశంలో. అట్లా ఇక్కడేమో బీఆర్ఎస్. అట్లా వాటికి ఎక్కువ వస్తాయి. తర్వాత నెక్స్ట్ పార్టీ, ఆ లోయెస్ట్ పెయిడ్ పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ, సిపిఎంలో. ఓకే. మాకు ఏదన్నా జనం దగ్గరే మేము మా ఫండ్స్ అవన్నీ, మా హోల్ టైమర్స్ ఖర్చు ఎవరికి ఎక్కువ ఉంటుందంటే మాకు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకేం పార్టీల పరంగా ఖర్చు ఉండదు. ఓకే. మాకేంటంటే ఆఫీసులు, ఇప్పుడు ఆఫీస్ చూసావు, ఈ ఆఫీసులు, ఈ మెయింటెనెన్స్, శాలరీస్, హోల్ టైమర్స్, తర్వాత వెహికల్స్ టోటల్గా ప్రతి పైసా కూడా పార్టీ కోసమే. ఓకే. ఖర్చు చాలా ఉంటుంది. అయినా జనం దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతాం, తప్పదు. కొంతమంది ఇస్తూ ఉంటారు, కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా సొంతంగా లెవీ పేరుతో కొంత ప్రతి సభ్యుల దగ్గర కొంత వసూలు చేస్తాం. ఓకే సార్. ఒక చిన్న డౌట్ సార్, ఇది
దేశానికి శత్రువులైన పాకిస్తాన్, చైనా నుంచి సిపిఐకి డొనేషన్స్ వస్తుంటాయి అంటారు. నిజమేనా సార్ అది? ఎవరు చెప్పారు? నీవు కొత్తగా చెప్తున్నావు. నేను కొన్ని అంటే దీన్ని సరిగ్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో చెప్తున్నావు, అది అట్లా ఉండదు. అట్లే సార్, నార్మల్గా ప్రజలకి ఏ అవసరం ఉన్నా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏ పార్టీ ఉన్నా వాళ్ళు ఒక అవసరం కోసమే వెళ్తారు, కానీ ఇండైరెక్ట్గా చూసుకుంటే అది కొంచెం డబ్బుతోనే రిలేట్ అయి ఉంటుంది. అట్లా మీ పార్టీ దగ్గరికి మీ ప్రజలు మీ దగ్గరికి వస్తే సిపిఐ దగ్గర అంత డబ్బు ఉండదు అని చెప్పేసి ఒక మాట ఉంటుంది కదా, మీరు ఎలా వాళ్ళకి నచ్చజెప్పి పంపిస్తారు మళ్ళీ? అందరూ డబ్బు కోసం రారు. ఓకే. సహజంగా ఎవరో ఒకళ్ళిద్దరు పేదాళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళకో లేకపోతే అటుంటాయో చేతనైన మేరకు చేస్తాం. మరీ మితిమీరిందైతే ఇట్లా చేయలేమేమో అని కొంత చేస్తాం. ఓకే. ఇతర పద్ధతిలో సహాయం చేస్తాం. మా దగ్గరికి వచ్చేది ఎక్కువ పనులు. నేను ఎమ్మెల్యే కాబట్టి నా వరకు చెప్తే మాకు రోడ్డు కావాలను, లేకపోతే ట్రైన్ కావాలను, కరెంటు కావాలను, మంచినీళ్ళు, రేషన్ కార్డు ఇటువంటి వాటి మీద వస్తారు. ఓకే. పార్టీకి ఇక్కడికి వచ్చినప్పుడేమో పార్టీ సెక్రటరీగా వాళ్ళ సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడమని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని, ఓకే, ఆ విధంగా వస్తారు. అసలు డబ్బుతోనే కాదు. ఓకే. ఒకవేళ కొంతమంది డబ్బు ఆశించి కూడా వస్తారు కదా, వాళ్ళకి ఎలా నచ్చజెప్పి పంపిస్తారు? చెప్తాం, మన చేత కానప్పుడు ఏం చెప్తాం? నువ్వు వాస్తవం చెప్పాలి, ఓకే. అబద్ధాలు చెప్పాలని పని లేదు. కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మాకు సోర్సెస్ తక్కువ ఉంటాయమ్మా. మాకు చేతనైతే ఏదైనా 1000, 2000, 10,000 ఇస్తాం. కానీ లక్షలు అయితే ఇవ్వలేం కదా. లక్షలు వాళ్ళు కూడా ఇవ్వరు. ఇంకా ఇచ్చేది ఆ 1000, 2000, 10,000 అయినా పేద బిక్కి ఇచ్చేది మేమే. ఓకే. వాళ్ళు అసలు ఇవ్వరు. అది అధికార పార్టీ వాళ్ళు అసలే ఇవ్వరు. ఆ మేరకు ఏంటంటే హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో కొద్దిగా సాయం చేయగలుగుతాం, కానీ మొత్తంగా మేము చేయలేము, ఎవరు కూడా చేయలేరు. ఎప్పుడైనా మీ కార్యకర్తల మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఇలా మాటికి చిన్న వాటికి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు ర్యాలీలు చేయకండి అని చెప్పేసి అట్లాంటివి? ధర్నాలు ర్యాలీలు చేయమనే చెప్తాం, మేము చేయొద్దాను. ఇప్పుడు జనం కూడా ఏమంటున్నారంటే, మీరు అప్పుడు అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అప్పుడేమో ఓ ధర్నా, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఇమీడియట్గా రోడ్డు ఎక్కేవాళ్ళం. ఓకే. అట్లనే వ్యవసాయ కూలీలకు సంబంధించిన జీతాలు పెరగాలని, రైతులకి గిట్టుబాటు ధరలని, ఇట్లా భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇటువంటివన్నీ ఎక్కేవాళ్ళం. అప్పుడు కాసేపు 10 నిమిషాలు కూడా జనం ఆగేవాళ్ళు కాదు. రాస్తారోకో పెడితే వెంటనే తిట్టుకుంటూ ఉండేవాళ్ళు వెనక ఉండి. చిన్న తగ్గినాయి అవి. ఓకే. తర్వాత గవర్నమెంట్ కూడా అప్పుడు కొంచెం డెమోక్రటిక్గా ఉండేవి, ఇప్పుడు డెమోక్రటిక్గా లేవు గవర్నమెంట్లు. అవి ఇమీడియట్గా వాళ్ళని వెకేట్ చేయించడం. ఈ సందర్భంలో ఏమంటున్నామంటే, మేము జనం ఏమంటున్నారు, మీ ధర్నాలు ఏమైపోయినాయి, అంతకుముందు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు మళ్ళీ. అప్పుడేమో ధర్నా చేస్తే ఆ ధర్నాలు చిక్కుపోయినాడికేమో ఇబ్బంది, మిగిలిన వాళ్ళకి మాత్రం మంచిదే, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళీ చేస్తాం ధర్నాలు, వద్దాను. ధర్నాలు చేయాల్సిందే, రాస్తారోకాలు చేయాల్సిందే. కాకపోతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతిలో గంటల తరబడి కాకుండా యాజ్ ఏ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ అనగానే ప్రేమ, దయ, కరుణ ఇలాంటివి ఉండవు అంటారు. అది నిజమైన కామ్రేడ్? నువ్వు ఎంటైర్లీ డిఫరెంట్గా అడుగుతున్నావే. అసలు ఉండేదే కమ్యూనిస్టులకి. కమ్యూనిస్టులు లేకపోతే కమ్యూనిస్టులు ఎట్లా అవుతారు? అంటే మనిషి పట్ల ప్రేమ ఉండేవాడు కమ్యూనిస్టు. ఓకే. మనిషికి పట్ల జాలి పడేవాడు కమ్యూనిస్టు. ఓకే. ఎవరి పట్ల ఉండదంటే, బాగా వర్గశత్రువులు ఉంటారు చూసారా, వాళ్ళు ద్రోహం చేసేవాళ్ళు, లేకపోతే ప్రజల్ని పీడించేవాళ్ళు, అక్కడ కనికరం ఉండదు, వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. అసలు మా సిద్ధాంతం పుట్టిందే మనిషి కోసమే, పేదాడి కోసం. మీ పర్సనల్ ఫ్యామిలీని కూడా వాళ్ళని ఎక్కువ కేర్ చేయరు. అంటే బయట ప్రజలందరికీ మీరు ఉంటారు, అండదండగా ఉంటారు, కానీ పర్సనల్ ఫ్యామిలీకి వచ్చేసరికి పిల్లలు, వైఫ్ ఇలాంటివి ఏమీ చూడకుండా అడవిలోకి వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే అదొక ఐడియాలజికల్గా, అడవిలో కంటే ఇప్పుడు నక్సల్స్ ఐడియాలజీ. పూర్వం సిపిఐ కూడా ఉండేది. ఇప్పుడు అదేమో ఇప్పుడు ఈ కాలంలో ఈ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ నేపథ్యంలో అది కష్టమని అర్థం అవుతూ ఉంది. అందువలన చిన్నగా వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చారు. అంటే వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీస్గా కొంత
ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఓకే. తప్పదు, ముందు లేకపోయినా తర్వాత పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్ అవుతారు, ఓకే. పిల్లలైనా అడ్జస్ట్ అవుతారు. మేము అడవిలో లేకపోయినా మా టైప్ కూడా అంతే, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం తక్కువ. అట్లని చెప్పి ఇల్లు వదిలేసి మొత్తంగా తిరగం, ఫ్యామిలీ చూసుకుంటూనే ఉంటాం. కానీ మిగిలిన సినిమాలు, షికార్లు అటువంటి కష్టం మాకు. లైక్ మీకు నక్సలైట్స్కి ఏమైనా సంబంధం ఉంటుంది? ఎప్పుడైనా మాట్లాడతారా కామన్గా, ఎప్పుడైనా సిచ్యువేషన్స్లలో? వాళ్ళు మనుషులేగా, అట్లా అని కాదండి. నక్సలైట్ వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు ఒకప్పుడు అందరం కమ్యూనిస్టులమే. అవును. సిపిఐ పార్టీ అప్పుడు సాయుధ పోరాటం 52లో విత్డ్రా అయింది. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అని అట్లా రైతాంగ సాయుధ పోరాటం అట్లా వివిధ ప్రాంతాల్లో ఉండే సాయుధ పోరాటాలు చేశారు. అప్పుడు బాగా సక్సెస్ కూడా అయింది. ఓ దశ అయినా తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విముక్తి అయింది. విముక్తి అయిందా నిజామాబాద్ వైదొలిగాడు. భారతదేశం విలీనం అయింది. ఇక అప్పుడు ప్రజల సహకారం తగ్గింది. అప్పుడు ఎక్కువ మందిని చంపేశారు సహకారం తగ్గినప్పుడు. అందుకని మేము అప్పుడు ఆపేసాం. ఆపిన తర్వాత ఇంటర్నల్గా అది ఎప్పుడు రగులుతూ ఉంది సిపిఐలో, మనం కంటిన్యూ చేసి ఉండాల్సింది, ఆపామని. అది అది ఆ చర్చ అలా పరాకాష్ఠగా అయింది. ఇంకా కొత్త ఇతర అంశాలు అన్నీ కలిసి 64లో సిపిఎం చీలింది. చీలిన తర్వాత అంటే తుపాకీ మార్గం అది ఒక ఐడియాలజీ. అవునవును. తర్వాత ఇంక ఇతర సిద్ధాంత అదే డివైడ్ అయిపోయింది. అనేక సిద్ధాంతపరమైన అంశాలు అన్నీ కలిపి 64 చీలింది. 64 సిపిఎం కూడా ఈ తుపాకీ అనేది వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఇబ్బంది వాళ్ళు కూడా చేపట్టాల. అందుకని మమ్మల్ని రివిజనిస్టులు అన్నారు, వాళ్ళు నయా రివిజనిస్టులు అని. 67లో నక్సలైట్లు చీలారు, అంతా మా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, మేము పరాయుడి కింద చూస్తా, మమ్మల్ని కూడా చంపారు చాలామంది. వాళ్ళు చంపారు, సిపిఎంను చంపారు. ఓకే. సో అయినా అది వాళ్ళకి వ్యక్తిగత స్వార్థం కంటే ఏదో వాళ్ళు ఒక నమ్మకంతో అది ఆ నమ్మకం ఏమంటారు, పిడివాదం అంటారు, లేకపోతే ఇంకేదో, కానీ అదో టైప్లో వాళ్ళు నమ్మిందే. ఓకే. అంటే త్యాగమని అనుకుంటున్నారు, మేమేమో వృధా త్యాగం అంటున్నాం. అందుకని మాకు ఇబ్బంది జరిగినా సరే వ్యక్తిగతంగా వాళ్ళు పెద్ద స్వార్థం ఎవరో ఒకళ్ళిద్దరికి ఉండొచ్చాము, కానీ వాళ్ళని వాళ్ళ రాజ్యం అనే పేరుతో చంపుతుంటే దాన్ని బయటకు వచ్చి ఖండిస్తున్న వాళ్ళు మేమే. ఓకే. అందుకని వాళ్ళతో మాట్లాడతాం, అన్నీ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతాం. నక్సలైట్ పార్టీల్లో అండర్ గ్రౌండ్లో ఉండేవాళ్ళు ఉన్నారు, ఓపెన్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఓపెన్లో ఉండేవాళ్ళు ఎప్పుడు తరచు మా మీటింగ్కి వస్తారు కదా, వాళ్ళంతా నక్సల్ పార్టీలే. ఓకే. ఒక మావోయిస్టులే కాదు, మావోయిస్టులు సాయుధ పోరాటం, తర్వాత న్యూ డెమోక్రసీ, కొంత లీగల్, కొంత ఇల్లీగల్ అనకూడదు, అంటే లీగల్గా అంటే యాక్టివిటీ, కొంత అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్. అట్లా వాళ్ళందరూ ఉంటారు కదా, మా మీటింగ్లో వస్తారు కదా. లిబరేషన్ అని, ఫార్వర్డ్ బ్లాక్ నక్సల్స్ కాదు, కానీ మిగిలినవన్నీ నక్సల్స్. వాళ్ళు నక్సలైట్ పార్టీలే, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఇవన్నీ. అందుకని మేమంతా ఒకటే కదా. ఇప్పుడు నేను బాధ్యతలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఒక ఏకైక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను అప్రోచ్ అవుతారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ సమస్యలు. వరవర్రా గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన కూడా నక్సలైట్, అంటే ఆయన మేధావి, కానీ నక్సల్ కింద ఆ పార్టీకి సింపథైజర్ కాబట్టి నక్సలైట్ కింద ముద్రేశారు. సార్ మీరు ఎప్పుడైనా, అంటే ఇప్పటికి ఈ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా ఒకసారి అడవిలోకి వెళ్ళి కలిసారా నక్సలైట్లను ఎప్పుడైనా, మావోయిస్టులని? అడవి అంతా మా చుట్టూ అడవిలో ఉంటాయి, మేమంతా అడవిలో తిరుగుతూనే ఉంటాం. మావోయిస్టులు కలవటం కోసం అంటూ అట్లా ప్రత్యేకంగా ఏం లేదు. అట్లా ఎందుకు ఉంటుంది సార్? ఇతర పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు హెలికాప్టర్లలో ప్రచారానికి వెళ్తూ ఉంటారు, అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా హెలికాప్టర్లో? వాళ్ళంటే హెలికాప్టర్లో అందరు కూడా వెళ్ళరు, ఆ పార్టీలో కూడా కింది స్థాయి వాళ్ళు వెళ్ళరు. ముఖ్యమంత్రి లెవెలు, లేకపోతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, కొంత ఒకళ్ళిద్దరు పైన కేంద్రంలో వాళ్ళ సౌలభ్యం కోసం ఎక్కువ ఏరియాలు కవర్ చేయడానికి వెళ్తారు. మాకు అంత అవసరం ఏముంది, ఎక్కడ వాళ్ళు అక్కడే కదా. సాధారణంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. సో కమ్యూనిజం పార్టీలో కూడా అలా జంప్ అవుతూ ఉంటారా? ఉంటారు. ఒకళ్ళు మిమ్మల్ని కూడా ఎప్పుడైనా కొనడానికి ట్రై చేశారా? అలా మా జోలికి రారు ఎవరు, కానీ
మా జోలికి రారు, అంత తేలిగ్గా రారు. ఒకళ్ళిద్దరు ఉంటారు బలహీనమైన మనస్తత్వం ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మన కమ్యూనిజంకి ఎందుకు అంటే ఈ భావాలకి ఎందుకు? వచ్చిన తర్వాత ఈ సమాజం కదా, చుట్టూ సామాజిక ప్రభావం ఉంటుంది. ఆ, చుట్టూ ముందు ఆవేశంతో వస్తారు, ఆ, మంచిగా కింద ఉన్నంతసేపు బాగానే ఉంటారు. కొద్దిగా పదవి వచ్చింది అనుకో, దాని మీద మోజు బెదిగిద్ది. ఇంకొద్ది పెద్ద పదవి కావాలి, ఆ. ఇందులో సాధ్యం కాదు, ఓహో, దానిలో పోవాలి. ఆ, అటువంటి బలహీనమైన ఆలోచన ఉండేవాళ్ళు. ఓకే స్వార్థం కొద్దిగా అధిగమించినప్పుడు ఓకే ఆలోచనని స్వార్థం మింగేస్తుంది, అవును. వెళ్ళిపోతారు కొంతమంది. ఉమ్, అంటే 100% ఉంటారు మా దానిలో కూడా. ఓకే 99% నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు. ఓకే అందువల్ల 100 ఏళ్ళైన కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఆ, మరి మిగిలిన పార్టీలు ఎందుకు లేవు చెప్పు? అవి అధికారం లేవు, లేకపోతే ఒకళ్ళిద్దరు పోవటమే కాదు, గంప కొత్త కూడా ఈ పార్టీని మూసేసి మూసేసి ఇంకొక వేరే పార్టీలో వెళ్తారు. పోతూ ఉంటారు. అందుకని ఆ పార్టీలు లేవు ఇప్పుడు. అవును, మీరు చూసుకో, చాలా పార్టీలు చాలా పార్టీలు ఉంటాయి, చాలా పార్టీలు పుట్టినాయి, పోయినాయి. పోయినాయి. అవును, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, జనతాదళ పార్టీ, లోక్దళ పార్టీ, క్రాంతి భారతీయ క్రాంతి దళ, ఆ, ఇంకా చాలా చాలా పార్టీలు దేశంలో. ఆ, మన రాష్ట్రంలో అనుకో, మన రాష్ట్రంలో కూడా మన చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం, రాజ్యం పార్టీ. కృషికారు లోక్ పార్టీ ఆ, పాత రోజుల్లో, ఓకే అంటే మన ప్రకాశం పంతులు గారి పార్టీ కూడా లేకుండా పోయింది. అవును, చాలా పార్టీలు ఇప్పుడు టీడీపీ, జనసేన ఉన్నాయనుకో, వైఎస్ఆర్ పార్టీ, ఆ వయసు. అవి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినాయి, ఇక్కడ లేవు. అవునవును, అంటే అర్థం ఏంటి? అన్ని సౌలభ్యంగా ఉంటేనేమో అధికారం అనేది కూడా వాళ్ళకి మెయిన్ ఎజెండా ఉంటుంది. అధికారం లేకుండా వాళ్ళు నడపలేరు, దాని కింద ఉన్న జనం కూడా ఉండరు. అధికారం లేకపోతే ఉండలేరు మాలాగా. సార్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఫర్ ఎవ్రీ వన్ అంటారు కదా, అది అప్పర్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా లోయర్ క్లాస్ అయినా కూడా, కానీ ఎందుకు ఎక్కువ పోవర్టీ వాళ్ళే అట్రాక్ట్ అవుతూ ఉంటారు కమ్యూనిజం పార్టీకి? ఎక్కువ పూర్ వాళ్ళే అట్రాక్ట్ అవుతారు ఎందుకు అని? అంటే ఇంతకుముందు రైతాంగం అంతా బాగానే ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే లోకల్ పార్టీస్ వచ్చినాయో, టీడీపీ లాంటి పార్టీ, ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అటు అయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే ఉన్నప్పుడు అవును, మాకు మధ్యతరగతి వర్గీయులు, ఈవెన్ ధనిక రైతులు కూడా ఉండేవాడు. ఓకే అసలు కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వాళ్ళంతా కూడా ధనికులే. అప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐసీఎస్లు, అంత చదివిన వాళ్ళు. ఇప్పుడు చంద్రరాజరావు గారు పెద్ద ఆస్తిపాడు, సుందరయ్య గారు పెద్ద ఆస్తిపాడు, రాఘనారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి గారు, తర్వాత వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆస్తులు త్యాగాలు చేసి పార్టీ కోసం వచ్చారు చాలామంది. అంటే ఈ సిద్ధాంతం మంచిదనే ఉద్దేశంతో. తర్వాత ఇప్పుడు ఏంటి, ఆ కాలంలో స్థాపించిన వాళ్ళైనా ధనికులు ఉండేవాళ్ళు, మధ్యతరగతి ఉండేవాళ్ళు, మధ్యతరగతి రైతాంగం ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇక రాను రాను వచ్చేసరికి ఈ వర్గాలు, పైన వర్గాలు ఎక్కువగా సహజంగా ఏంటంటే మనం వచ్చగా పేదవాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్నాము ఒకటి. రెండు, వాళ్ళకు రాంగ్ కాన్సెప్ట్, మన ధనికులకి ఇది వ్యతిరేకమైన పార్టీ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు ఈ సమాజ ప్రభావంతో వెనకేమో వాళ్ళ ఆస్తులున్నా కూడా సమాజానికి ఏదైనా మేలు చేయాలని, ఇప్పుడు ఆ భావన లేకపోవటం వలన సహజంగా వాళ్ళకి ఆ పార్టీలు అంటే ఇంట్రెస్ట్గా ఉంటాయి, అధికార పార్టీలు అట్లా పోతున్నారు. మా దానిలో తక్కువ ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర లేదా జిల్లా కార్యదర్శులు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకని అగ్రకుల వాళ్ళే ఉంటారు? అంటే బడుగు బలహీన వర్గాలకే పుట్టిన పార్టీలో ఎందుకు వాళ్ళే ఎక్కువ ఉంటారు? వాళ్ళకి స్థానం ఎందుకు ఉండదు? నీకే తెలియదుగా, నీకు లెక్కేసుకోవుగా, లెక్కేసుకుని అడగాలి. మన దగ్గర ఉంది, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక్క జిల్లా మాత్రమే ఒక అగ్రకులం ఆయన ఉన్నాడు. ఓకే, ఒక్క జిల్లా. ఇప్పుడు ఆ జిల్లా కూడా లేరు. ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం, ఏ జిల్లా అయినా తీసుకో, మొత్తం మా దగ్గర ఇప్పుడు ఒక్కళ్ళు కూడా అగ్రకులం లేరు నాకు తెలుసు. అందరూ బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ప్రతి జిల్లా సెక్రటరీలు. స్టేట్ వరకు వచ్చేసరికి అగ్ర కులమా లేకపోతే ఇంకోటి మాకు తెలియదు కదా. నేను ఒకటి ఉన్నా ఇప్పుడు, రేపు భవిష్యత్తులో ఇంకోళ్ళు రావచ్చు. ఎందుకంటే ఇక రాను రాను ఆ సెటప్ మారిపోతుంది. ఆ రోజుల్లో ఈ కులాలు లేవు, పార్టీ కోసం ఎవరు కష్టపడతారు అది. అయినా కూడా ఇప్పుడు కింద అంతా మారిపోతూనే ఉంది కదా. ఎక్కువ ఉన్న సెక్షన్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళలోంచే నాయకులు తయారవుతున్నారు. మాకు తెలిసి ఒక్క జిల్లాలో కూడా
32 జిల్లాలో 33 ఉన్నాయి అనుకుంటా. ఆ, ఒక్క జిల్లాలో కూడా ఇప్పుడు అగ్రకులం సెక్రటరీ లేరు మాకు. ఓకే మా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కూడా దళిత్. ఓకే ఏదో చెప్తా ఉంటారు కొంతమంది, ఏ పని లేక ఆ కులం అంటారు, ఈ కులం అంటారు. అడవిలో ఉన్న నక్సలైట్లకి కులాలను అంటగడతారు. చచ్చిపోతున్నారు వాళ్ళు, అవును. వాళ్ళకి కూడా కులం అంటగడతారు. అవును. పనికి మాలిన ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా సిపిఐ పార్టీ, కానీ అలాంటి సిపిఐ పార్టీలో కూడా ఈ వేరే పార్టీతో ఇట్లా కుమ్మకైన అయితే ఇంకా ప్రజల నుంచి ప్రశ్నించే గొంతుకు ఎవరు ఉంటారు నెక్స్ట్? కుమ్మక్కు కాదు, అది నువ్వు అనాల్సిన పొత్తులు అంటే నేర్చుకోమని చెప్తున్నా. ఓకే. కొత్త కదా. ఇలా పొత్తు పెట్టుకుంటే ఇంకా ప్రజల నుంచే అడిగే వాళ్ళు ఎవరు? దానికే ఉంటుంది. ఇప్పుడు నేనున్న అసెంబ్లీలో సపోర్టు కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ ఉంది, ఓకే. ఎలియన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ దెబ్బతినొద్దని అనుకుంటాం. పొందికలు ఇప్పుడు ఇవాళ మేమే కాదు, అది ఏ పార్టీ పొత్తు లేకుండా ఉంది. బీజేపీ ఉంది, అది నేషనల్ ఎన్డీఏ, అవును, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్. 16 పార్టీలు 18 ఉన్నాయి. యూపీఏ ఉంది, అంటే ఇప్పుడు ఇండియా కూటమి. అన్నీ కలిసే ఉన్నాయి కదా. ఒక కమ్యూనిస్టులు ఎందుకు అంటారు? వాళ్ళైతే కలుసుకోవచ్చు, వాళ్ళైతే మాతో కలవచ్చు, కానీ మేము వాళ్ళతో కలిస్తే మమ్మల్ని అంటారు. అయినా మేము కమ్యూనిస్టులుగానే ఉంటాం. వేరే ఆలోచన ఉంటే అది పార్టీ ఉండదు, అందులో కలుస్తాం కదా. నేను ఆర్టీసీ వాళ్ళది ఉంది, గవర్నమెంట్ మీద దెబ్బలాడాం కదా నేను పెద్ద ధర్నా జరిగింది. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాం కదా. ప్రశ్నించే గొంతు కంటే అదే కదా. అసెంబ్లీలో ఉంది, సపోర్ట్ చేస్తాను. పేదవాడి ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగానే మాట్లాడుతున్నా. సార్, బయ్యారం గనుల విషయంలో మీ పాత్ర మెయిన్ అని అంటారు. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి? అంటే ఆ టైంకి మేము స్కూల్లో ఉన్నాం, మాకు తెలీదు. ఒకసారి మాకు చెప్తారా? ఇప్పుడు బయ్యారంది అక్కడ ఐరన్ ఓర్ ఉంది. అంతకుముందు ఐరన్ ఓర్ అంతా కడప జిల్లా వాళ్ళు తరలించిపోయేవాళ్ళు. ఐరన్ ఓర్ కానీ బెరైటీస్ అని ఉంటుంది పక్కన, బెరైటీస్, వాటి డోల్మైట్, ఇవన్నీ కూడా. అది ఎవరి దృష్టిలో లేదు. ఓకే, అది మామూలు ఏదో అనుకునేవాళ్ళు అక్కడ ప్రజలు కూడా. అంత విలువైంది అనేది తెలియదు. అది ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి అల్లుడికి 1,40,000 ఎకరాలు లీజ్కి ఇచ్చారు. ఓకే, లీజ్ 1,40,000 ఎకరాలు. లీజ్ అంటే ఎట్లా? దాని ఎక్స్ప్లోరేషన్ అంటారు. ఏమేమి ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి ముందు అధ్యయనం కోసం ఆ పేరు పెట్టి, అంటే తర్వాత వాళ్ళకి అక్కడ ఎక్కడ దొరికినా అది వాళ్ళకి వచ్చేట్టుగా అంత. దాన్ని నేను బయట పెట్టా అప్పుడు అసెంబ్లీలో. 1,40,000 ఎకరాలు ఒక వ్యక్తికి, ఒక మామూలు చిన్న కంపెనీకి ఇవ్వటం ఏంటి, ఎంత దాని విలువ, ఎంత ఆస్తి అని అన్నప్పుడు పెద్ద ఇష్యూ చేశాం. తర్వాత కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాంట్ పెడతామని, స్టీల్ ప్లాంట్ పెడతామని మనం విభజన సమయంలో హామీ ఇవ్వటం జరిగింది. కానీ అది పెట్టట్లేదు. అది దాని స్టోరీ. అది విలువైన అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నేనే రేజ్ చేశాను అసెంబ్లీలో. ఓకే, మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది. అది లైక్ ఈ జనరేషన్కి దూరంగా ఉన్నామని ఎప్పుడైనా అనిపించిందా కామ్రేడ్? ఈ జనరేషన్కి అంటే కొంచెం జెన్జీ జనరేషన్ ఉంటుంది, జెన్జీ అని ఒక జనరేషన్ ఉంది, వాళ్ళకి మనం టచ్ అవ్వట్లేదు, దూరంగా ఉన్నామని ఎప్పుడైనా అనిపించిందా? జెన్జీ అంటే అంటే జనరేషన్, జీ అంటే చాలా అప్డేటెడ్ ఫ్యాంటసీ అట్లా వైబ్ అట్లా. ఎందుకుంటాం? అది ఎట్లయినా ఏజ్ గ్యాప్ ఉంటుంది. అవును, ఇప్పుడు నీ వయసు వాళ్ళు నీతో మింగిలైనట్టుగా మేము అవ్వలేము. కానీ కమ్యూనిస్టులుగా యువజన సంఘం ఉంటుంది, విద్యార్థి సంఘం ఉంటుంది. ఆ నాయకులను తయారు చేసి వాళ్ళకి ప్రేరణ ఇస్తూ వాళ్ళు ఆయా జనరేషన్స్లో పనిచేసేట్లుగా మమేకమయ్యేట్టుగా చేస్తాం. ఓకే, ఎందుకు పూర్తి మీ యంగర్ జనరేషన్ దూరం అయిపోతే మరి మాకు రేపు భవిష్యత్తు ఎవరు? అందుకని దూరం అదేం లేదు. అంటే ఒకప్పుడు 100 మందిలో ఒక 90 మందికైనా లైక్ సహాయం చేయాలి. ఈ కమ్యూనిజం కొంచెం భావాలు అవి ఉండేవి. రచయితలో అయినా, పాటలు పాడడంలో అయినా 10 మందిని కూర్చోబెట్టి పాట పాడితే అందరిలో ఆ బ్లడ్ అది బాయిల్ అయ్యేది. అది కానీ ఇప్పుడు ఆ 100 మందిలో ఒక 10 మంది కూడా అట్లా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అన్నట్టు. అది తగ్గిపోయింది కదా. దానికి ఇప్పుడు కెరీరిజం ఎక్కువైపోయింది సహజంగా.
అంతా ఇప్పుడు అమెరికా కల్చర్ వచ్చింది, అవును. యూరోప్ కల్చర్ అది. ఆ, నీకు తల్లి లేదు, తండ్రి లేడు, ఆ, కుటుంబ సంబంధాలు లేవు, వాడు పెళ్ళి అయిన వెంటనే వాడి బతికాడు బతకాల్సిందే, ఆ, అన్నదమ్ములకు సంబంధాలు లేవు. అటువంటిది ఎక్కువ వచ్చినప్పుడు సహజంగా వాడి సంగతి ఏంటి, నేనేం చేసుకోవాలి, నా సంగతి ఏంటి అనేది వస్తుంది. ఆ, పూర్వం సమస్యలు ఉండేవి, దేశ స్వాతంత్రం కావాలి, ఆ. దాని మీద అందరికీ మన దేశానికి స్వాతంత్రం. అదే కావాలి. ఇప్పుడు అవి లేవు. బయట. తర్వాత ఇక సమాజం ఇంకా ప్రాబ్లమ్స్ ఏ ఉండేవి, ఆ. అన్యాయం జరిగితే వెంటనే కోపం రావటం. అవును. ఇప్పుడు ఏంటంటే కల్చర్ మారిపోయింది, సంస్కృతి మారిపోయింది, ఓకే. సినిమాలు కంఫర్ట్స్ వచ్చేసినాయి. కంఫర్ట్స్ వచ్చేసినాయి. అప్పుడు కార్మికులు ఉండేవాళ్ళు, వాడికి వేతనాలు మరీ తక్కువ ఉన్నప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళు, చేసినప్పుడు దానిలోంచే నాయకులు పుట్టేవాళ్ళు, ఆ, రచయితలు పుట్టేవాళ్ళు. మన తెలంగాణ ఉద్యమం ఉంది, ఎంతమంది రచయితలు, చాలామంది పుట్టారు కదా. అవును. అట్లా ఇప్పుడు కూడా పేదల తరపున ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ రచయితలే. ఓకే. ఇవాళ కూడా పెట్టాము ప్రజానాట్య మండలి. ఆ, అందువలన జనం మైండ్ సెట్లో, వాళ్ళ మనోస్థితిలో, మనోభావాల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఓకే. కానీ అల్టిమేట్గా లోపల ఎక్కడైనా ప్రతి మనిషిలో పూర్వం అనేవాళ్ళు ఇంత వయసు వచ్చేవారికి కమ్యూనిస్ట్ కానివాడు, అవునవును. ఆ వయసు దాటినాక కమ్యూనిస్ట్గా ఉండేవాడు. అవునవును. అంటే అది వాళ్ళకి అనుకూలంగా చెప్పుకునేవాళ్ళు. ఇక వద్దురా మీరు కమ్యూనిస్టులుగా ఉండొద్దు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఆహా. మాలాగా వచ్చి రండి అని చెప్పడానికి సరదాగా చెప్పేవాళ్ళు. ఓకే. ఆడు ఎప్పుడు లోపల ప్రతి ఒక్కరిలో కూడా కమ్యూనిస్ట్ ఇప్పుడు భావజాలం కూడా అంటే కొన్నిసార్లు ఆ పాటలు వింటే ఉంటుంది. boil అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఉంటుంది, ఆ. ఎప్పుడైనా మంచి అనేది ఉంటుంది. ఆ, కాకపోతే ఇమీడియట్గా నేనేమిటి అనే ఆలోచనలు వస్తున్నాయి, ఆ, మన బాధ్యతలు ఏంటి? ఏమిటి అనేది వస్తున్నాయి. అది ఉండటం తప్పులేదు. దాంతోపాటు దేశభక్తి కూడా ఉండాలి, సమాజ భక్తి ఉండాలి, తోటి మనిషి పట్ల ప్రేమ కూడా ఉండాలి. అది పెంపుదల చేయటం కోసం సామాజిక ఉద్యమాలు రావాలి, ఆ, తర్వాత కల్చరల్ సాంస్కృతిక ఉద్యమాలు రావాలి, ఇవన్నీ రావాలి. ఒక స్పెషల్ వన్ కామ్రేడ్, ఆపరేషన్ కగార్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నేను దాన్ని వ్యతిరేకించాం కదా. కగారు అంటే జనాన్ని చంపడానికి కాదు, ఈ రాజ్యం ఉంది. ఆ, వాళ్ళు తప్పు చేస్తే చట్టం ఉంది కదా. అవును. వాళ్ళు చంపుతున్నారు, వాళ్ళు చంపారు కదా అంటే, వాళ్ళు చంపితే వాళ్ళు ఒకరిని చంపితే మీరు 10 మంది చంపుతున్నారు. ఆ, మీకు వాళ్ళకి తేడా ఉంది. కంటికి కన్ను, పంటికి పన్ను, ఆ, ఇది ఆటవిక న్యాయం. ఆ, ఆటవిక న్యాయం అమలు చేస్తున్నారు. బలవంతా మీరు అణిచివేయొచ్చేమో కానీ ఆ, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి అది మంచి కాదు. అది మీరు అధికారంలో ఉన్న రోజులు చేయగలుగుతారు, కానీ ఆ భావాలను చంపలేరు. అయితే అదే సమయంలో ఆ భావాలకు అనుగుణంగా మేము కూడా ఏమంటామంటే, మేము కూడా అప్పీల్ పెట్టాము. ఓకే. ఇప్పుడు లైన్ మారింది, 52లో మేము వదిలేసాం, ఆ, సాయుధ పోరాటం అనేది వదిలేసాం. అవును. ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన ఈ దశలో అటువంటి పోరాట పద్ధతులు మారి ప్రజలని బేస్గా ఉండి, ప్రజల్లో ఉండి ప్రజాతంత్ర పోరాటాలు చేస్తూ ఉంటే, ఎప్పుడు ఇది ప్రజాతంత్ర విప్లవం, సాయుధ విప్లవం కాకుండా అవసరం వచ్చినప్పుడు జనం మన ఎమ్మట ఉన్నప్పుడు, ఆ పోరాటం ఉన్నప్పుడు అది వేరు. మళ్ళీ ఓకే. ఇప్పుడు జనం లేకుండా అడవిలో ఉండి జనం ఒక దారి, మనం ఒక దారి, ఆ, అది మార్చుకోవాల్సిన అవసరం ఉందని మేము కూడా అప్పీల్ పెడుతున్నాం. ఓకే. బహుశా వాళ్ళు సాయుధ పోరాటం ఇక ఉండదు నాకు తెలిసి. అంటే ఒక డేట్ చెప్పేసి అన్నారు కదా, ఈ టైం కల్లా మొత్తం ఫినిష్. వాళ్ళు అన్నారులే, వాళ్ళు ఏంటి స్వరూపం మారుస్తారు కానీ ప్రశ్నించేవాడిని వాళ్ళు ఏం చేయలేరు. మావోయిస్టులు అంటే ఆ సాయుధ పోరాటం అనే దాన్ని లేకుండా చేయగలుగుతారు. అది ఎప్పుడైనా సరే రాజ్యం ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అవును, అవును. ఉన్నప్పుడు కొద్దిగా రూపం మారింది, పోరాట రూపం. అది వద్దని మేము కూడా చెప్తున్నాం కదా. అది ఇప్పుడు సరే ఆ ప్రెషరు, ఇటు వేళల్లో వచ్చిన మార్పులు, కొంత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జనస్రవంతిలోకి వాళ్ళు వచ్చారు. అదే మీరు మార్చి 26కి లేకుండా ఏం చేస్తారు మీరు? తర్వాత కమ్యూనిస్టులు ఉంటారు ఎట్లయినా, వాళ్ళు కూడా చెప్పారు మేము మావోయిస్టులుగానే ఉంటామని. తుపాకీ పట్టడం ఉండదు అంతే. ఓకే. మావోయిస్టులు లేకుండా మీరు ఆడ చేయగలుగుతారు, నక్సలైట్లు లేకుండా చేయగలుగుతారా, కమ్యూనిస్టులు లేకుండా చేయగలుగుతారు. అంటే ఒక మాట చెప్తున్నారు కదా, మీ అవసరం ఇప్పుడు లేదు, ఇంకా అంతా ప్రజలకి బాగానే జరుగుతుంది, ఇంకా ప్రజలు మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కూడా. ప్రజలకు అంతా బాగా జరుగుతుంటే మరి అసలున్నప్పుడు ఇంక మీరు ఎన్నికలు కూడా జరపొద్దు. అంత బాగా జరుగుతుంటే ప్రజాస్వామ్యంలో మరి ఎన్నికలు ఎందుకు జరపదు? మరి మొత్తం 540 స్థానాలు ఉన్నాయి, మొత్తం మీరే గెలవాలిగా, ఎందుకు గెలవట్లా?
ఇంత పార్టీలు ఎందుకు పెట్టుకున్నారు? ఎప్పుడు ప్రజలు, ప్రజాస్వామ్యం, ప్రతిపక్ష స్వామ్యం ఉండాల్సిందే. ఓకే, అట్లా మీరు ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ఉండాలి, లేకపోతే అది మీకు అద్దు ఉంటుందా? ఆ, ఇవాళ మీకు అధికారం ఉంటే అద్దు లేకపోవచ్చు, కానీ మళ్ళీ మీకు ముక్కుతాళ్ళు వేస్తారు జనం, వేస్తారు. జీవితకాలం చచ్చిపోయే వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండలేడు, ఆ, మొత్తం జీవితకాలం బీజేపీ అధికారంలో ఉండలేదు. ఉమ్, ఇవాళ రేపు ఒకసారి ఎక్కువ రావచ్చు, కానీ అవును, ఎప్పుడైనా మీరు తీసుకో, ఏ దేశంలో అయినా ఒక నిరంకుశత్వం, నియంతృత్వం ఉన్న దేశాల్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చివరి వరకు ఉండలేరు అధికారంలో. ఇప్పుడు చైనా లాంటి పార్టీలు ఉన్నాయి, అవును, అది కమ్యూనిజం. అవును, అక్కడ అల్టిమేట్గా అందులో దానికి నిరంకుశత్వం, నియంతృత్వం అనే పదం లేకపోయినా దానిలో ఒక క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. ఉంది, ఆడు కూడా మారే పరిస్థితులు అనుగుణంగా మారాలి, అవును, లేకపోతే వాళ్ళు కూడా ఉండరు. ఉండరు, అవును, అందుకని వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు కదా మార్చుకుంటూ ఇప్పుడు. వచ్చారు, అవును, ఇప్పుడు అందుకే చైనా అగ్రగామి దేశం అయింది కదా. అవును, అట్లా కాకుండా మనం వాటికి ఓపెన్ చేయొద్దు, వాళ్ళని నిల్వ చేయొద్దు, వీళ్ళని నిల్వ చేయొద్దు, లేకపోతే వేరే సంస్థలు వద్దని అట్లా దాన్ని బిగించుకుని ఉంటే ఈ పాటికి బద్దలైపోయేది. అవును, అందువలన పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాం, కానీ నియంతృత్వం, నిరంకుశత్వం, ఏకపార్టీ, ఏకపక్షం అనేది ప్రజలకు అనుగుణంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. నియంతృత్వాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేరు. ఏకపార్టీ పాలన ఒక కమ్యూనిస్టులకే సాధ్యం. అవును, అది కూడా ఎప్పటి వరకు ఉంటుందో నాకు తెలియదు. దానిలో కూడా ఉంది, స్వేచ్ఛ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే కాదు, వేరే పార్టీలు కూడా ఉండొచ్చని ఉంది చైనాలో కూడా. అవసరం వస్తే అవి కూడా ఉంటాయి, కానీ కమ్యూనిజం అనే భావన అయితే ఎప్పుడు ఉంటుంది. లైక్ ఓకే, మీరు పొద్దున ఎప్పుడైనా ఒక రోజు కామ్రేడ్, మీరు పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్ చూడంగానే నక్సలైట్ చనిపోయినరు, ఇట్లా ఫైరింగ్ జరిగినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది? ఉంటుంది కదా, పెట్టుకున్న ఉంటుంది కదా. సందర్భాలు మామూలు వాళ్ళు చచ్చిపోతేనే బాధ అనిపిస్తుంది కదా. ఇక అన్యాయంగా ఉన్న ఇప్పుడు ఆడపిల్లలను చంపేస్తున్నారు, చిన్నపిల్లలను చంపేస్తున్నారు. అసలు నేను చూడను, ఆ వార్త చూడను. ఓకే, ఎందుకంటే చూడలేను, నేను తట్టుకోలేను. మనస్తత్వం అది. అంటే బయటికి ఇంత అంటే ఎర్రజెండా కప్పుకొని ఇంత ఫైర్గా ఉంటారు, కానీ లోపల మనసు ఉంటుంది కదా. చాలా సెన్సిటివ్. అసలు ఆడపిల్లలు ఏడ్చినా, లేకపోతే ఆడపిల్లల మీద అగాయిచ్చాలన్నా ఆ పేపర్ వెంటనే వార్త వచ్చి టీవీ చూస్తున్నా మార్చేస్తా, చూడలేను. చిన్నపిల్లలు కొంతమంది కొడతారు తల్లిదండ్రులు, మూర్ఖులు. ఆ పిల్లలు ఏడుస్తుంటే చూడలేను నేను, అసలు చూడలేను. అందువలన అవన్నీ ఇబ్బందిదాయకమైనవి ఉంటాయి. అటువంటి కొద్ది కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సీఎంగా ఎవరిని ప్రకటిస్తారు? ఒక క్యాండిడేట్ ముందే అనుకొని ఇతనే చేస్తాం గెలుస్తే అని. ఇంకా దశ రాలా, ప్రకటన చేసే రోజు రావాలి. గెలిచినా గెలవకపోయినా మేము సిపిఐగా మేము అధికారం ఒంటరి పోరాటం చేయాలి. అప్పుడు ఓకే, ఒంటరి పోరాటం చేసినప్పుడు పలానా అని చెప్పము, మొత్తం అన్ని స్థానాలు పోటీ చేసే దశ రావాలి. గెలిచినా ఓడిపోయినా ఆ దశ వస్తుందేమో చూద్దాం. ఓకే సార్, ఇంకోటి మీ ప్లాట్ ఏదో బ్రహ్మానందం గారు కొన్నారు అని చెప్పి ఆ స్టోరీ ఏంటి సార్? అప్పుడు నాకు జర్నలిస్ట్ కాలనీలో ఉండేది, అపోలో హాస్పిటల్ ప్రాంతంలో. ఓకే, ఓకే. నేను ఎవరికో డాక్టర్కి అమ్మా, ఆయన నుంచి బ్రహ్మానందం గారు కొన్నాడు. ఓకే, తర్వాత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అన్నారు, మరి కొన్నారు, మరి వాళ్ళకన్నా ఉందో లేదు. మీరు ఎప్పుడైనా అంటే ఎదురుపడే? అసలు చంద్ర రాజేశ్వరరావు గారు వీల్నామా రాశారు, తెలిసిందే. అలాంటి వీల్నామా సాంబశివరావు దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రజలు? చంద్రరాజేశ్వరరావు గారు అంత త్యాగశీలిని కాదు నేను. ఆయన మా అనుభవం. ఆయనకి ఏంటంటే మొత్తం ఉన్న ఆస్తి అంతా కూడా పనిచేశాడు. అంటే కుటుంబం పిల్లలు కూడా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేశారు. ఓకే, ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేశారు. సరే, నా దగ్గర అదనంగా ఏముండదు అనుకో, వాళ్ళకి ఇస్తే నేను కూడా మా పిల్లలు పంచిన తర్వాత నాకు కూడా ఇక దాదాపు ఇప్పుడు ఏం లేనట్లే. కాకపోతే వాళ్ళని అసలు మనం పోల్చుకోవద్దు. ఓకే, వాస్తవం నా సొంత పేరుతో కూడా బహుశా నాకు తెలిసి ఇక లేనట్లే. అవునా? వాస్తవంగా నాకున్నది మా పిల్లలిద్దరికి ఇచ్చేసాను. ఓకే, ఇల్లుంటే మా మిస్సెస్ పేరుతో ఉంటుంది ఒక ఇల్లు. అది ఇల్లు చూసాం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే చాలా పెద్దగా ఏదో డూప్లెక్స్ ఉంటాయి, ఇది చాలా సింపుల్గా ఉంది, అంతే కూల్గా. ఫైనల్గా యువతకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యువతే భవిష్యత్తు. యువత స్ట్రాంగ్గా ఉండాలి, మానసికంగా, శారీరకంగా, ఆలోచన పరంగా అన్ని స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు దేశం బాగుంటుంది. వివేకానందుడు కొటేషన్స్ ఎప్పుడు పాటించాలి. భగత్ సింగ్
బాటలో నడవాలి. నడవాలి. భగత్ సింగ్ బాట అంటే దేశం కోసం, ఓకే. చే గువేరా ప్రపంచం కోసం, ప్రపంచం కోసం. అందులో ఉండాలి. అంటే అలాగే అమరులో అవుతారని అవ్వాలని నేను అన్ను, కానీ మార్గం ఆ వైపుగా ఉండాలి. అదే సమయంలో విజ్ఞానం పెంచుకోవాలి, ఓకే. చదువులు చదవాలి, ఓకే. శారీరకంగా క్రమశిక్షణ ఉండాలి, వ్యాయామం చేయాలి. వివేకానంద అంటారే ఉక్కు ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, వజ్ర మైండ్. అది అట్లా ఉండాలి యూత్ అంటే. దేనికైనా సిద్ధంగా ఉండాలి. అంటే జనరల్గా మేము ఈ కమ్యూనిజం సినిమాలు అవి చూస్తాం కదా, కొన్నిసార్లు ఫారెస్ట్లోనే అంటే నక్సలైట్స్ మధ్యలో కూడా ప్రేమ పుడుతుంది, లవ్ చేసుకుంటారు అని చెప్పి, అలా మీరు ఎప్పుడైనా ఆ రిలేషన్ లవ్ లాంటిది ఏమన్నా జరిగిందా? మనుషులన్న తర్వాత కాలేజ్ డేస్లో ఉంటాయి, కానీ అది నక్సలైట్లైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలిగా, అది ప్రకృతి ధర్మం కదా. అంటే కమ్యూనిస్టులైనా చేసుకోవాలి. ఈ జనరేషన్లో అంటే సరళక అని మేము ఒక స్టోరీ చూసాం, అది విరాట పర్వం లాంటిది అని, అలాంటివి జరుగుతాయా అని చెప్పి. అది నాకు తెలియదు, విరాట్ పర్వం ఏంటి తెలియదు, కానీ మొత్తంగా మానవ సంబంధాలు ఉంటాయి, లేకపోతే మానవాళే ఎండ్ అయిపోతుంది కదా. లవ్వులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పెడధోరణి ఉండకూడదు. ఓకే. యూత్ ఉన్నప్పుడు సహజంగా ఉండొచ్చు, నాకే మొదటి నుంచి నాదంతా రెవల్యూషన్, ఎప్పుడు ఆ ధ్యాస ఉండేది కాదు. సార్ ఎప్పుడు అట్లా ఫైర్ మీదనే ఉంటారా సార్? అంటే ఎప్పుడు ఆవేశం, ఫైట్ మోడ్లోనే ఎప్పుడు అదే. చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఫైటింగ్ మోడ్లోనే ఉండేవాడిని. మంచిగానే ఉంటాను. ఇక ఏదైనా సమస్య వచ్చిందంటే ఇక అగ్రెసివ్గా అయిపోతా. నా నేచర్ అది. ఓకే. అది మంచికో చెడుగో నాకు తెలియదు, కానీ అది ఇవి మారలేకపోతున్నాం. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. థ్యాంక్ యూ. మాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు మిమ్మల్ని లేట్ చేసాను, క్షమించండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. బాగా పైకి రావాలి, బాగానే మంచిగానే ప్రశ్నించావు, ఇంకా అధ్యయనం చేయి. ఓకే సార్. భౌతికంగా దాన్ని వెరిఫికేషన్ ఓకే చేసుకుని నీ దగ్గర ఉండాలి. నేనేం తప్పు చేసిన ఇది కాదు కదండి అని చెప్పగలగాలి, అంత అధ్యయనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ స్టోరీస్ విత్ సంకృత్. నా పేరు సంకృత్. సో అట్లా స్టోరీస్ విత్ సంకృత్ అని చెప్పేసి పెట్టాము. నీ పేరేంటి? సంకృత్. జాపనీస్లో సంకృత్ అంటే సూర్యుడు వస్తున్నాడు అని చెప్పి. సంక్రాంతి, సంక్రమణం అంటే గ్రహాలు ఋతువులు మారే సమయాలు. సంకృత్. ఓకే, ఆల్ ద బెస్ట్ సంకృత్. థ్యాంక్ యూ సార్. సార్ మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సంకృత్ స్టోరీస్ విత్ సంకృత్. ఓకే, సబ్స్క్రైబ్ చేయమని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ విజ్ఞప్తి, మన సంకృత్ ఒక మంచి ప్రయోగం, పాడ్కాస్ట్ ద్వారా ఒక ప్రయోగం చేస్తున్నాడు. చిన్నపిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అందులో భాగంగా స్టోరీస్ విత్ సంకృత్ ఆ ఛానల్ని అందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎత్తుక్కోకుండా చెప్పేశానా? సార్. ఇది చివరిది సింక్లో వచ్చేసి సంకృత్ విత్ స్టోరీస్ విత్ సంకృత్. ప్రదీప్ సార్. బాయ్ చెప్పండి సార్ మా ఛానల్.